నా మాటే శాసనం. నేను చెప్పిందే నడవాలి. నేను వీడియో తీయమంటే తీయాలి, నేను లైట్లు వేయమంటే వేయాలి. లేదనుకోండి మంచిగుండదు చెప్తున్నా. నేను చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా ఏమన్నా చేసింది అనుకో నా పవర్ ఏందో చూపిస్తా, పోలీసులా పిలిపిస్తా. పోనీ పాపం అని అనుకుంటే బాగా అవుతున్నది మీకు. అచ్చం ఇట్లనే అయ్యిందుల్లా ఆలంపూర్ కాడా. పొట్టేలు గుద్దుకుంటే నడిమిట్ల మేకపిల్ల పానం పోయినట్టే అయింది. కారు పాటోళ్ళు చెయ్యి పార్టీల కొట్లాటల రైతులు ఆగమైండ్రు. తుమ్మిళ్ళ లిఫ్ట్ నుంచి రైతులకు నీళ్ళిచ్చటానికి ఆఫీసర్లు ముహూర్తం పెట్టిండ్రు. కొత్త ఎమ్మెల్యే విజయుడు సారును పాత ఎమ్మెల్యే సంపత్ సారును కూడా పిలిచిండ్రు. పాత ఎమ్మెల్యే వచ్చుడు ఆలస్యమయ్యే వరకు కొత్త ఎమ్మెల్యే పంపులు చాలు చేసిండు. జరసేపటికి పాత ఎమ్మెల్యే ఉరికొచ్చిండు. అగో నేను రాకుండా పంపుల కట్క ఎట్లా వత్తుతారని బంద్ చేసి పోయిండు. ఇదేం పాపం, పొలాలకు నీళ్ళేయమంటే ఇట్లా పేరు కోసం బంద్ చేసి పోతారా అని రైతులు ఎమ్మెల్యే విజయుడు సారు ఆడనే కూర్చున్నారు. ఎంతకు ఆడికెళ్ళి లేవకపోయే వరకు పోలీసు వాళ్ళు వచ్చి బస్సులో వేసుకొని పోయిండ్రు. కానీ అన్నిటికీ వదినా అను గాని వంకాయ తోటకాడ మాత్రం వదినా అనకు అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కదా. రైతులకు లోన్లు మాఫ్ అయితలేవంటే ఎవ్వరు కనబడరు, రైతు బంధు వస్తలేదంటే ఎవ్వరు కనపడరు, ఒడ్లు ఆనలు తలిసిపోయినాయని గొడగొడ ఏడుస్తా అంటే ఎవ్వరు కనపడరు. కానీ నీళ్ళిచ్చినామని పబ్లిసిటీ చేసుకునే కార్యం కాబట్టి వచ్చి ఇట్లా కొట్లాట పెట్టుకొని పంపులు బంద్ చేసి పోయిండ్రు. రైతులకు నీళ్ళొచ్చుడు వాళ్ళు పంట వేసుకొని బాగుపడు మనకెందుకు? చాలు చేసుడైనా బంద్ చేసుడైనా కట్కవత్తుడేనాయే. పోట్వ వస్తే రేపు మన పేపర్లా మన సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవచ్చని అనుకున్నాడు కావచ్చు సంపత్ సారు.